Uh, can you guys introduce yourself? Hello, నా పేరు కిరణ్. నేను వర్జీనియాలో ఉంటాను. I work as a data engineer in a company called Tempus Labs. And హాయ్, నా పేరు సవిత్. నేను హైదరాబాద్ లో ఉంటాను. నేను ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ ని. అన్నపూర్ణ అండ్ రామానాయుడు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ విన్ అయ్యాను. నేను కెనడా, టొరంటో. I was there in US for 5 years. Now I moved to Toronto. Perfect. Nice. So we have people from US, India and Canada. You tell me, Savit, అసలు first of all, ఎన్టీఆర్ అనే ఒక యాక్టర్ ని నువ్వు ఎప్పుడు రికగ్నైజ్ చేసావు, నువ్వు ఎప్పుడు కనెక్ట్ అయ్యావు? లైక్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ఎన్టీఆర్? యాక్చువల్లీ ఫస్ట్ నేను చూడాలని ఫస్ట్ ఫిల్మ్ ఉంది కదా, చూడాలని సంథింగ్ ఎగ్జాక్ట్ ఐడియా నేమ్ గుర్తులేదు. బట్ ఆ ఫిల్మ్ చూసినప్పుడు ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ దాకా హీరోకి సినిమాలో స్కోప్ ఉండదు. ఐ మీన్ ఇంటర్వెల్ నుంచి హీరో పికప్ చేస్తాడు ఫిల్మ్ లో క్యారెక్టర్ చూసుకుంటే. సినిమా చూసినప్పుడు అసలు అంటే అంత అట్రాక్ట్ చేయలేదు టు బి ఫ్రాంక్. బట్ తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 నుంచి కానీ యమదొంగ నుంచి ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్. యమదొంగ పౌరాణికం ఇంటర్వెల్ డైలాగ్స్ చెప్పటంలో కానీ ఐ థింక్ అన్బీటబుల్ అండ్ అన్మ్యాచబుల్. ఇంకా మన అసలు ఆ పర్ఫార్మెన్స్ కానీ ముఖ్యంగా. బట్ ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ హీరోగా జూనియర్ ఎన్టీఆర్ చేసే ఫిల్మ్స్ కన్నా ఈ కెన్ అంటే తనలో ఉండే శక్తి ఒక యూనివర్స్ కి ఎంత పవర్ ఉంటుందో జూనియర్ ఎన్టీఆర్ లో అంత పవర్ ఉంటుందని నేను గట్టిగా నమ్ముతాను. సో హీ కెన్ అంటే ఖచ్చితంగా తను ఇప్పుడు కమల్ హాసన్ గారి ఫిలిమ్స్ లాగా ఎక్స్పెరిమెంటల్ దశావతారం టైప్ ఐ మీన్ ఇలాంటివి ఇంకా చేస్తే జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇంకా మనం పట్టుకోలేమనేది నా ఉద్దేశం. అది మనం విల్ గెట్ బ్యాక్ దేర్. అంటే ఆయన క్యారెక్టర్స్ గురించి విల్ గెట్ బ్యాక్ దేర్. సో దట్స్ గుడ్. సో నెక్స్ట్ గణేష్. సో నేను ఐ డోంట్ నో ఇఫ్ దిస్ కెన్ కౌంట్ ఇన్ ఇట్, బట్ నేను ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ చూసింది బాలరామాయణంలో. సో అది చూసిన తర్వాత బట్ రికగ్నైజ్ చేసింది మాత్రం ఆది మూవీకి. సో తెలియకుండా ఒకసారి అది వెళ్ళినప్పుడు అప్పుడు చాలా ఐ వాజ్ జస్ట్ ఓన్లీ లైక్ 4th క్లాస్ 5th క్లాస్ లో ఉన్నాను నేను. ఆ టైంలో ఇంకా స్కూల్లో మాట్లాడుకోవడం లేదంటే తర్వాత సింహాద్రి తర్వాత నుంచి ఐ వాజ్ లైక్ ఇంకా కంటిన్యూస్ గా చూడాలి అనిపించిన. కొన్ని ఫ్లాప్ మూవీస్ కూడా మేము గొడవ పెట్టి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. యమదొంగ నుంచి యాజ్ యు సెడ్ నాకు కూడా మంచి లైక్ స్టార్ట్ అయింది. టెంపర్ నుంచి ఎన్టీఆర్ ని చూసే విధానం నాకు చాలా మారిపోయింది యాక్చువల్లీ. అండ్ చరణ్. నాకు బేసిక్ గా చిన్నప్పుడు బాలరామాయణం చూసాను. బట్ మేము కరెంట్ గా ఎగ్జాక్ట్లీ ఇంటర్మీడియట్ చదువుకున్న టైంలో స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అయింది. సో మేము చదివింది వైజాగ్, మూవీ అంతా షూటింగ్ వైజాగ్. సో అలా కోఇన్సిడెన్స్ అవి బాగా కనెక్ట్ అయ్యాయి అన్నమాట. సో ఆ మూవీ నుంచి బాగా ఫ్యాన్. బట్ కంప్లీట్ గా డెడికేటెడ్ టు ఎన్టీఆర్ అని అనిపించుకుందంటే ఆది నుంచి బాగా. ఆది నుంచి. కూల్. అండ్ కిరణ్. Well, as far as I remember, the first movie I ever saw was Adi, and then after కొన్ని సంవత్సరాల తర్వాత యమదొంగ చూసాను. ఆ సినిమా నుంచి I liked NTR a decent bit. Then Others is one of my all-time favorite movies. At ఎన్నిసార్లు చూసినా NTR action is one of my favorite. And then Temper, Jai Lavakusa, and Manochan Aravinda Sameta, they're all some good examples to show NTR's acting. Cool. So if you ask me, నాకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాలరామాయణం చూసాను. బాలరామాయణంలోనే దెర్ వాజ్ అ హైప్ కదా, ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మనవడు, అసలు సేమ్ అదే కళ, అదే కైండ్ ఆఫ్ తేజస్సు అలా ఉంది అని చెప్పి బాలరామాయణం వాజ్ వెరీ ఇంప్రెసివ్. ఈవెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ బాలరామాయణం వచ్చినప్పుడు. దాని తర్వాత ద నెక్స్ట్ టైం వెన్ ఐ గాట్ కనెక్టెడ్ విత్ ఎన్టీఆర్ ఇస్ విత్ ఆది. స్టూడెంట్ నెంబర్ 1 లో కన్నా ఆదిలో వెన్ ఆ డైలాగ్స్ చెప్పడం గానీ, అసలు ఒక్కసారిగా ఇట్లా ఒక వెరీ యంగ్ హీరో అంత అవుట్ బర్స్ట్ డైలాగ్స్, విలన్ తో అంత కాన్ఫ్రంటేషన్, అంత ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పటికే ఇట్ వాస్ లైక్ మైండ్ బ్లోయింగ్ అనమాట. అరే ఎవరు అసలు నిజంగా ఇంత మంచి యాక్టర్ ఎన్టీఆర్ ఏంటి అని. ఆల్మోస్ట్ ఆల్ ఫర్ ఎవ్రీ మూవీ హిస్ గ్రాఫ్ వాస్ గ్రోయింగ్. అండ్ ఇంకా అదుర్స్ తర్వాత అయితే హీ వాజ్ ఆన్ నెక్స్ట్ లెవెల్. అదుర్స్ కానీ
టెంపర్ కానీ ఇప్పుడు మన యమదొంగ, అదుర్స్, టెంపర్, మన నాన్నకు ప్రేమతో, అరవింద సమేత, ఇవన్నీ హీ వాజ్ లైక్ ఇన్ ద నెక్స్ట్ లెవెల్. ఇంక ఇప్పుడు now if I see NTR, I'm seeing like a more matured actor, like a perfectly defined actor who can carry any character without any అంటే ఆ క్యారెక్టర్ లో బాగా రీసెర్చ్ చేసి ఇన్వాల్వ్ అయిపోయి చేసే కైండ్ ఆఫ్ పర్సన్ ఎన్టీఆర్ అనేది మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు ఒక కంప్లీట్ యాక్టర్ ని చూసినట్టు అనిపిస్తుంది. అండ్ బేసిక్ గా వాట్ ఆర్ యువర్ ఫేవరెట్ మూవీస్ ఆఫ్ ఎన్టీఆర్ in terms of acting gani, in terms of the movie gani, what are your favorite movies? We'll start with Ganesh. Okay, before ఒక చిన్న పాయింట్ చెప్పాలి. మీరు ఇందాక చెప్పినట్టు గ్రాఫ్ చూస్తుంటే వి ఆల్వేస్ మెచ్యూర్ అయినట్టు తెలిసింది కదా. ఐ థింక్ మేము మా ఫ్రెండ్స్ మధ్య డిస్కషన్ కానీ ఎప్పుడైనా చేసుకున్నప్పుడు 5 years బ్యాక్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుకున్నా ఇదే మాట అనేవాడు. Like he was more matured. I think he's more mature. So I think the beauty of Junior NTR is that he's always growing. Like, you know, in terms of acting or in terms of the character. Of course, there were minor setbacks. Ippudu మధ్యలో రబసా ఇలానో ఎలాంటి సినిమాలు వచ్చినా కూడా, బట్ అది ఎన్టీఆర్ ఎక్కడ ఫాల్ట్ అవ్వలేదు అందులో. సినిమా సరిగ్గా ఆడకపోయినా ఎన్టీఆర్. బట్ సో కమింగ్ టు ద క్వశ్చన్, ఫేవరెట్ మూవీస్ అంటే నా దృష్టిలో ఇప్పుడు రిలీజ్ అయిన మూవీస్ అంతలో కంపేర్ చేస్తే మాత్రం అరవింద సమేత వాజ్ ఎందుకో ఆయన కొంచెం ఆ గ్రావిటీని బాగా చూపించారు అనిపించింది ఆ మూవీలో ఎస్పెషలీ. అండ్ టెంపర్, ఆఫ్ కోర్స్, యాజ్ ఐ సెడ్, టెంపర్ నుంచి నాకు దృష్టి మారిపోయిందని చెప్పినప్పుడు టెంపర్ ఒకటి నా ఫేవరెట్ ఇప్పటికీ. ఎందుకంటే సింహాద్రి వాజ్ ద హై ఆక్టేన్ యాక్షన్, వెరీ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే ఆయన చేసిన మూవీ కాబట్టి. యమదొంగ ఫర్ సమ్ రీజన్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ కేక్ వాక్ ఫర్ హిమ్. సో అది దానికన్నా కూడా ఈ మూవీస్ లో ఆ పర్ఫార్మెన్స్ అనేది బయటకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మెయిన్లీ అరవింద సమేత ఐ రేటెడ్ ద హైయెస్ట్ యాక్చువల్లీ. ఓకే, కూల్. సవిత్? యా, నాకు నాన్నకు ప్రేమతో అనేది అంటే ఒక సటిల్ పర్ఫార్మెన్స్ కానీ జూనియర్ ఎన్టీఆర్ లో చూసింది. అది అంటే ఇప్పుడు కొన్ని ఫిల్మ్స్ లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం రిపిటేటివ్ గా కొన్ని అనిపించిన, బట్ నాన్నకు ప్రేమతో అనేది ఒక సెటిల్ పర్ఫార్మెన్స్ కనబడింది. అలాగే జనతా గ్యారేజ్ ఒకటి, రాదర్ దాన్ ఫిల్మ్ కన్నా నేను ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కి అండ్ మోహన్ లాల్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్ కి ఐ విల్ వోట్ ఫర్ దట్. ఇంకా యమదొంగ అనేది పౌరాణికంగాని ఆ ఫిల్మ్ లో అంటే ఒక తెలియని ఫ్యాంటసీ, ఐ లైక్ ఫ్యాంటసీ ఫిల్మ్స్ బేసిక్ గా. సో యమదొంగ అనే ఫిల్మ్ మోహన్ బాబు వాళ్ళిద్దరి మధ్య ఇంటర్వెల్ బ్లాక్ కానీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వెల్ బ్లాక్స్ అని నేను నమ్ముతాను ఆల్ ఓవర్ ఇన్ టాలీవుడ్ లో ఇప్పటిదాకా వచ్చిన వాటిలో. అండ్ చరణ్? నాకు ఫస్ట్ ఆల్వేస్ అదర్స్ అండ్ దెన్ నాన్నకు ప్రేమతో. అండ్ హిట్స్ ఫ్లాప్స్ అట్లాంటివన్నీ పక్కన పెడితే నాకు కంట్రీ ఇష్టం, రాకీ ఇష్టం, అండ్ దిస్ మూవీ అరవింద్ సమేత ఇస్ ఎ హిట్, దట్ ఈస్ ఆల్సో బాగా ఇష్టం. టాప్ అంటే అదుర్స్ అండ్ టెంపర్ అండ్ నాన్నకు ప్రేమతో బాగా. అండ్ కిరణ్? Yeah, నాకు favorite NTR cinema ante, that's a really hard choice because Adi is one of my nostalgic favorites. Others I really like the Chari role, but I'd have to say Yamadonga because, like said before, it was a cakewalk for him. Especially ala Narakamlo and the scenes were really great. And also Aravinda Sameta was good as well as Jay Lavakusa. Cool, Kiran. So for me, NTR's na favorite choices, Adurs is number one. Naku Adurs lo his performance is replaceable. Asli inki antamandi try chesina kuda I don't think so they'll get into that comedy timing. Chari character anta ease tho అసలు పుల్ ఆఫ్ చేయలేరు అనుకుంటా. హీ ఇంప్రెస్డ్ ఎవ్రీబడి విత్ దట్ పర్ఫార్మెన్స్. దాని తర్వాత నాన్నకు ప్రేమతో దట్ స్టైలిష్, సటిల్, కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్ క్యారెక్టర్ అది. అండ్ అరవింద సమేతలో ఆ ఎమోషనల్ కనెక్ట్ ఫస్ట్ ఫ్యూ సీన్స్ లో అంత అగ్రెషన్ అండ్ దాని తర్వాత మళ్ళీ అలా స్లో డౌన్ అయ్యి కొంచెం సటిల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం, అది వాజ్ ఆల్సో ప్రిటీ గుడ్. ఎన్టీఆర్ యాక్చువల్ గా
అంటే మాస్ హీరో లాగా మీరు ట్యాగ్ చేస్తారా ఎన్టీఆర్ ని, క్లాస్ హీరో లాగా ట్యాగ్ చేస్తారా, లేకపోతే ఫ్యామిలీ హీరో లాగా ట్యాగ్ చేస్తారా? వేర్ యూ పుట్ ఎన్టీఆర్ లైక్ ఇన్ ఆల్ దీస్ 3 categories? Kiran, we'll start with you. Yeah, sorry, I got muted. I feel NTR at a past low, he had a bit of a more mass image, but Nanak Premato and Janata Garage to some extent, like at all a class image in the but like the third option said Family Star. I think NTR's under Kinache hero, like mass class and Itara Undukunda. He's one of the heroes that everyone likes. And Savit? యా నేనైతే పక్కా మాస్ హీరో అంటాను, ఎందుకంటే ఫస్ట్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ బేస్ మాస్ కాబట్టి. ఐ మీన్ బట్ హీస్ ట్రాన్స్ఫార్మింగ్. ఒక ట్రావెల్ మనం నిజంగా మీరు అన్నట్టు గ్రాఫ్ చూసుకున్నట్టయితే ఒక ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళటం కానీ జనాలు లైక్ చేయడం స్టార్ట్ చేయడం, అంటే అమ్మాయిలు కూడా బేసిక్ గా ఎన్టీఆర్ ఫిల్మ్స్ చూడాలి, బాగుంటాయి ఎన్టీఆర్ ఫిల్మ్స్ అనే మైండ్ సెట్ లోకి వెళ్ళి చూడటం కానీ అదంతా. అంటే ఇప్పుడు రాజమౌళి గారు యమదొంగ టైంలో అన్నట్టు ఒక వీడియో క్లిప్ కూడా ఉంది మన దగ్గర. మీ సినిమాలు సగం మంది చూడటం మానేశారండి తారక్ గారు అని చెప్పి రాజమౌళి గారు అన్నారంట ఆ వీడియోలో. అంటే అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ట్రాన్స్ఫార్మ్ అవటం మొదలెట్టి నెమ్మదిగా మంచి ఫిల్మ్స్ చేయటం, అంటే ఐ మీన్ ఇంతకు ముందు చేసినవి కూడా గుడ్ ఫిల్మ్స్, బట్ రాదర్ దాన్ మాస్ కన్నా ఒక క్లాస్ ఓరియంటెడ్ ఫిల్మ్స్, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కూడా చేయడం అనేది ఇప్పుడు హీస్ ట్రాన్స్ఫార్మింగ్ యాజ్ అన్ యాక్టర్ పూర్తిగా అనేది నా అభిప్రాయం. బేస్ అయితే మాస్ అంతే. చరణ్? యా, ఆ పక్క మాస్. సో బట్ స్టిల్ ఆయన బృందావనం ఇట్లాంటివన్నీ క్లాస్ తో బ్రేక్ చేసేసిన, బట్ డామినేటింగ్ మాత్రం క్లాస్ అదే మాస్ మీదే ఉంటుంది బాగా. గణేష్? యా, అంటే నేను ఈ మాస్ క్లాస్ అవి అంత చూడడం కానీ, బట్ ఇఫ్ ఇట్ కమ్స్ టు ద పాపులర్ ఒపీనియన్ ఆబ్వియస్ గా మాస్ అని అనాలి. బట్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే మాత్రం ఐ థింక్ ఎన్టీఆర్ ఇస్ అ కైండ్ ఆఫ్ యాక్టర్ హూ కెనాట్ బి కేటగరైజ్డ్ ఇంటూ వన్ సింగిల్ ఇది. ఎందుకంటే అలాంటి రూల్స్ చేశారు కాబట్టి అలాంటి ఇమేజ్ వస్తుందేమో ప్రాబబ్లీ. బట్ బృందావనం కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న లిమిటెడ్ ఉన్న కంటెంట్ లో, మూవీస్ కంటెంట్ లో ఇఫ్ యూ పిక్ అండ్ చూస్, దేర్ ఆర్ ప్రతి మూవీలోనూ క్లాస్ ఆడియన్స్ అనిపించుకునే వాళ్ళకి ఇష్టమయ్యే సీన్స్ ఉంటాయి, సీక్వెన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మాస్ వాళ్ళకి ఉండే సీక్వెన్సెస్. సో I think he's kind of a well-versed actor, I feel like. So hero and an actor. So yes, he's a hero, but yes, he's also a very good actor. So నేను ఆ కేటగిరీలో పెట్టలేను కానీ, బట్ ఐ ఫీల్ లైక్ హీస్ లైక్ రెండు కలిపి ఉన్న హీరో. నైస్. సో ఇప్పుడు ఎన్టీఆర్ మూవీస్ అన్నిట్లో ఐ థింక్ మొత్తం టోటల్ 29 మూవీస్ యాక్ట్ చేశారు ఎన్టీఆర్, లీవింగ్ చైల్డ్ ఆర్టిస్ట్ మూవీస్ పక్కన పెట్టేస్తే మొత్తం 29 మూవీస్ యాక్ట్ చేశారు. సో 29 మూవీస్ లో అవుట్ ఆఫ్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ హెడ్, అరే ఈ సినిమా ఎన్టీఆర్ చేయకుండా ఉండాల్సిందిరా, ఇది సెట్ అవ్వలేదు, ఈ సినిమా అనవసరంగా ఎన్టీఆర్ చేశారు అనుకున్న సినిమా జస్ట్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ హెడ్, లైక్ డోంట్ థింక్ మచ్, మీకు వెంటనే గుర్తొచ్చేది ఈ సినిమా, అరే ఎన్టీఆర్ అనవసరంగా టచ్ చేశారు ఈ సినిమాని, చేయకుండా ఉండాల్సింది, అసలు వదిలేసుంటే అసలు ఏమి ఉండేది కాదు అనుకునే కైండ్ ఆఫ్ మూవీ ఏంటి? గణేష్, విల్ స్టార్ట్ విత్ యూ. నాది డిఫాల్ట్ ఆంధ్రవాల. ఐ థింక్ దట్ హీ షుడ్ హావ్ ఒమిటెడ్ ఇట్ అవుట్. దానికి స్టోరీ ప్రాబ్లం మంచిదేనేమో కానీ, బట్ ఐ థింక్ ఆ ఏజ్ కి ఐ థింక్ హీఈస్ నాట్ సూటెడ్ ఫర్ దట్ అనిపించింది, ఎస్పెషలీ ద ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. సవిత్? నాకు అలా అయితే ఒక సినిమా కూడా లేదు, ఎందుకంటే నాకు ఏ క్లాస్ కా క్లాస్ ఆ సినిమా బానే ఉంది. అంటే నేను 5th క్లాస్ లో చదువుతున్నప్పుడు నాకు అలా ఇవి నచ్చాయి, నరసింహుడు నచ్చింది. అంటే ఇప్పుడు కంపారిజన్ వెనక్కి తిరిగి చూస్తుంటే అంటే ఏజ్ కా ఏజ్ నాకు నచ్చాయి ప్రతి ఫిల్మ్. రాబాస కూడా నేను ఎంజాయ్ చేశాను, టు బి ఫ్రాంక్. అవును, నైస్. దట్స్ నాట్ అ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అసలు ఏం ప్రాబ్లం లేదు. దట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఆన్సర్ యాక్చువల్లీ. లైక్ చరణ్? నాకు ఓన్లీ దమ్ము ఒకటే అట్లా అనిపించింది. రెస్ట్ ఆల్ వర్ గుడ్. ఈవెన్ రభస ఎంజాయ్డ్. నరసింహుడు ఆయన ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండా ఫస్ట్ హాఫ్ అంతా ఐ ఎక్స్ప్రెషన్స్ తోనే సినిమా నడిపించారంటే, ఫ్లాప్ ఆర్ హిట్ అది పక్కన పెడితే దట్ వాజ్ ఆసమ్.
సో అలాగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పాజిటివ్ తీసుకుంటే నాకైతే దమ్ములో ఒక పాజిటివ్ కూడా కనిపించలేదు. సో 2 hours fault it is. ఆ ఒక్క మూవీయే చేయకుండా ఉండాల్సిందే అని అనిపించింది. అండ్ కిరణ్? Yeah, well, there are some NTR movies that అవి ఫ్లాప్ అయినా కొంచెం enjoyable గా ఉంటాయి. అతని పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది, లైక్ కంట్రీ, ఊసరవెల్లి, దమ్ము, a few scenes. బట్ నాకు అసలు నచ్చిన సినిమా రభస. ఎందుకంటే ఇట్స్ జస్ట్ ద రెగ్యులర్ ఫార్మాట్ ఫిల్మ్ విత్ అదే రూటీన్ కామెడీ. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ రిమెంబర్ ఆ సినిమా వల్లే ఎన్టీఆర్కి he learned his lesson, like audience ki ఏ సినిమాలు కావాలో. So I guess it was an important film in shaping up who he is now. నైస్. సో ఇప్పుడు ఎన్టీఆర్ ని యాక్చువల్ గా ఎటువంటి క్యారెక్టర్స్ చేస్తే బాగుంటది అని మీ ఒపీనియన్? లైక్ అంటే ఎన్టీఆర్ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చెయ్యాలి అంటే ఇంతవరకు ఆయన ట్రై చేయని క్యారెక్టర్స్, ఆర్ యూ కెన్ కంపేర్ అదర్ ఇండస్ట్రీస్ ఆల్సో. ఇప్పుడు మలయాళం మూవీస్ కానీ తమిళ్ మూవీస్ కానీ ఇలాంటి క్యారెక్టర్ ఏదో ఒక క్యారెక్టర్ ఎగ్జాంపుల్ తీసుకొని, అరే ఇలాంటి క్యారెక్టర్ ఎన్టీఆర్ కి పడితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటది, ఎన్టీఆర్ చింపేస్తాడు కదా అనుకునే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఏది అనుకుంటున్నారు మీరు? విల్ స్టార్ట్ విత్ సవిత్. అయిన తర్వాత నా దగ్గర తీసుకురండి, నేను కొంచెం ఆలోచిస్తా ఈ లోపల. Okay, who wants to go first? Dilip can go first. నేనే చెప్పేసి ఇందాక క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి. మీరు ఏ సినిమా చేయకుండా ఉంటే బాగుండేది? నాకు యాక్చువల్ గా ఇనిషియల్ గా ఆంధ్ర వాళ్ళ ఫస్ట్ చూసినప్పుడు మై ఫస్ట్ ఒపీనియన్ వాజ్ ఎన్టీఆర్ ఆ కైండ్ ఆఫ్ ఆ ఏజ్ కి అప్పుడు ఎన్టీఆర్ బిల్డ్ చేసుకునే కైండ్ ఆఫ్ ఇమేజ్ కి ఒక ఫాదర్ క్యారెక్టర్ ట్రై చేయడం, అంత కైండ్ ఆఫ్ హెవీ స్లమ్, అంత కైండ్ ఆఫ్ అది కొంచెం ఆగి చేస్తుంటే బాగుండేది అనిపించింది నాకైతే. అంటే కొంచెం ఇంకొక 2-3 years గ్యాప్ తీసుకోనో లేకపోతే బిల్డ్ మోర్ ఇట్లా ఇంకా ఎక్కువ మెచ్యూరిటీ బిల్డ్ చేసుకోనో ఇంకా ఎక్కువ అలాంటి మాస్ క్యారెక్టర్స్ చేసి, నాకు అది మరీ టూ ఎర్లీ అనిపించింది. దట్ వాస్ వన్. అండ్ ఇంకోటి నరసింహుడు కూడా I totally agree that without talking facial expressions తో ఒక హాఫ్ మూవీ నడిపించడం ఇట్స్ నాట్ అ జోక్. కాకపోతే నరసింహుడు స్టోరీ సంథింగ్ విచ్ ఇస్ నాట్ సెట్ ఫర్ ఎన్టీఆర్. లైక్ అది ఎందుకో సెట్ అవ్వలేదు. అందులో ఆ టైంలో అట్లా విమెన్ మీద అటాక్ జరిగితే ఇట్లా రివెంజ్ తీసుకోవడం, మీకు తెలుసు కదా నరసింహుడు ఇస్ అ రీమేక్, రైట్? అక్కడ తమిళ్లో ఇట్ వాజ్ ఫీమేల్ లీడ్, లైక్ ఖుష్బులో ఎవరో అనుకుంటా చేశారు. ఎవరు? సో అక్కడ ఓకే, ఎందుకంటే విమెన్ రియాక్ట్ అవ్వడం దట్ ఈస్ ఆల్ ఓకే. కానీ ఆ క్యారెక్టర్ ని ఎన్టీఆర్ కి పెట్టి అనవసరంగా ఆయన్ని ఇది అంటే సెట్ అవ్వని క్యారెక్టర్ ఏమో అనిపించింది. సో సవిత్, యువర్ రెడీ? రెడీ. అంటే పర్టికులర్లీ ఇదని కాదు కానీ ఇప్పుడు నవరసాలు అంటారు మనకి ముఖ్యంగా. నవరసాల్లో ఇప్పుడు నవరసాలు ఎగ్జాక్ట్ గా మనకి రకరకాలు ఉన్నాయి. బట్ నా ఉద్దేశం ఏంటంటే వాటిల్లో కూడా మన అంటే కథ స్టోరీ టెల్లింగ్ లో కానీ దేనిలో కానీ ఒక లిమిటేషన్ పడిపోతుంది మన టాలీవుడ్ లో ముఖ్యంగా. ఇప్పుడు దే ఆర్ ఓపెనింగ్, అది కూడా ఏంటి ఇండీ ఫిల్మ్ మేకర్స్ వీళ్ళు ట్రై చేస్తున్నారు తప్ప మెయిన్ స్ట్రీమ్ హీరోస్ ఎవరు ట్రై చేయలేదని నా అభిప్రాయం. సో ఒకసారి ఆ జోన్ ఓపెన్ అయితే కనుక దే విల్ డెఫినెట్లీ ట్రై అనేది నా అభిప్రాయం. సో అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు డెఫినెట్లీ ఎవరో ఒకళ్ళు పిచ్ చేస్తారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యూచర్ లో 10 characters ఉన్న ఫిల్మ్ మీరు చేయండి అని. ఎందుకంటే 3 దగ్గర మొదలెట్టారు. అలా కాన్సిక్యూటివ్ గా కొంతమంది హీరోలు ఎవరైతే పర్ఫార్మర్స్ అని మనం పిలుస్తాం వాళ్ళు చేస్తారు డెఫినెట్లీ. బట్ నా ఉద్దేశం సిమిలర్లీ దశావతారం కానీ అలాంటి ఫిల్మ్ కానీ, లేదా ఇప్పుడు నర్తనశాల ఫిలిం నే మళ్ళీ ఒకవేళ తీసినట్టయితే నర్తనశాల ఫిలిం ని జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకసారి చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఐ మీన్ అంటే కాంపన్సేట్ చేయడానికి. కానీ వాళ్ళ తాతగారు చేశారు అల్టిమేట్లీ బృహన్నల పాత్ర, ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అది. 1 second. Rochan is coming in, so I'll accept this. Okay, Ganesh. Okay. నేను ఆలోచిస్తున్నాను కానీ బట్ ఫర్ మీ ఐమ్ లైక్ అగైన్ ఒక జనరిక్ ఆన్సర్ ఇవ్వగలుగుతాను నేను దీని మీద. ఎందుకంటే వి ఆల్ నో దట్ పౌరాణిక పాత్రలు ఆయన చేయగలుగుతారని. వి ఆల్ నో దట్ సోషల్ పాత్రలు ఆయన చేస్తుంటారు. హీ డిడ్ ఎ కాలేజ్ స్టూడెంట్, హీ డిడ్ లవర్ బాయ్, హీ డిడ్
లాయర్ కూడా చేశారు ఆఖరికి, యూనో, ఇన్ ద బిగినింగ్. సో ఫర్ మీ ఐ ఆనెస్ట్లీ ఫీల్ లైక్ ఎనీ క్యారెక్టర్ దట్ కెన్ బి ఛాలెంజింగ్ ఇనఫ్ ఫర్ హిమ్, అంతే. అదొకటి అంటే సి ఇట్ కెన్ బి లైక్ యూనో, ఇప్పుడు మెంటల్లీ రిటార్డ్ అని అందుకని ఇప్పుడు నేను ఒక నెలలో ఒక డిఫరెంట్ సైకలాజికల్ క్యారెక్టర్ ఉన్నట్టు, అలాగా అరవింద సమేతలో ఒక రకమైన సైకలాజికల్ క్యారెక్టర్ చేశారు ఆయన ఆల్రెడీ. ఎందుకంటే పోస్ట్ వార్ లో ఉన్నప్పుడు, ఆ పోస్ట్ వార్ అయిన తర్వాత ఉండే ఒక మైండ్ సెట్ లో ఉన్నట్టే త్రూఅవుట్ క్యారీ చేశారు. సో ప్రాబబ్లీ ఎన్టీఆర్ మనకి చూసే ఆఫ్ స్క్రీన్ చూసే మన ఎన్టీఆర్ జాయ్ఫుల్ గా అలా ఉండే అలా కాకుండా ఇంకొంచెం ఆ సైకలాజికల్ క్యారెక్టర్స్ ఏమన్నా ఆ జోనర్ లో ఇంకొన్ని ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకా బాగా తీసుకురాగలుగుతారేమో దాంట్లో ఉంచున్న ఒక బ్యూటీని అని ఒక చిన్న ఫీలింగ్ అంతే. అపార్ట్ ఫ్రమ్, because we know that we are eventually going to see him in all these mythological characters that we can, but అలాంటి క్యారెక్టర్ ఎవరైనా డిజైన్ చేస్తే బాగుంటుందేమో అని. అండ్ అట్ ది సేమ్ టైం ఒక్కటి ఇది ఎప్పుడో ఉండేది నాకు, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఫిట్స్ రైట్ నౌ ఈ టైం సిచ్యువేషన్ కి, బట్ నాకు ఆయన కంట్రీలో డాన్స్ చేసిన తర్వాత అరే డాన్స్ కి రిలేటెడ్ గా ఆయన క్లాసికల్ డాన్స్ ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు ఎందుకు, అది ఎవరైనా కొంచెం బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాయి. బట్ బ్రదర్ చెప్పారు ఇప్పుడే దట్ మన బృహన్నల్ క్యారెక్టర్ ఈజ్ ఆబ్వియస్లీ అ డాన్స్ మాస్టర్. సో ప్రాబబ్లీ అది చేసి ఉంటే మేబీ ఆ రెండు కలుస్తాయేమో. సో దట్ ఈస్ అనదర్ థింగ్ దట్ ఐ వాంట్ టు సీ హిమ్ ఇన్. యా కిరణ్. వన్ రోల్ ఎన్టీఆర్ చేస్తే బాగుంటుంది అనిపించే రోల్ ఇస్ విక్రమ్ వేడలో విజయ్ సేతుపతి క్యారెక్టర్. అంటే ఇప్పటి వరకు ఎన్టీఆర్, యూనో, ఆల్ ఆఫ్ హిస్ మూవీస్ ఈస్ డన్ హీరో, అండ్ ఆఫ్ కోర్స్ జైలవకుశలో కొంచెం రావణ క్యారెక్టర్ కొంచెం విలన్ గా ఉంటుంది. బట్ విక్రమ్ వేడ ఈజ్ ఆ విలన్ క్యారెక్టర్ కొంచెం ఇట్ ఫీల్స్ లైక్ అ ప్రోటాగనిస్ట్ సార్ట్ ఆఫ్. అండ్ ఐ ఫీల్ లైక్ ఎన్టీఆర్ చేస్తే his performance for that movie would go beyond the roof. And actually a cinema release a few months after, NTR said in an interview that some of his close friends and associates asked him to remake that movie in Telugu, and he said, I would love to, but my question is who would act as Vikram in Telugu. So it would be interesting to, like, you know, for Vikram Veda to be remade in Telugu with him doing Vijay's role. Yeah, not a bad choice. So Charan? Yeah, నాకు ఆయన అసలు హై పీక్స్ లో హై ఇంటెన్షన్ పర్ఫార్మెన్స్, ఎమోషనల్ పర్ఫార్మెన్సెస్ ఆల్రెడీ మనం చూసేసాము. కానీ చాలా సెటిల్డ్ గా కామన్ మ్యాన్ రోల్స్ కొన్ని ఉంటాయి. నేను వేరే యాక్టర్స్ తో కంపేర్ చేయను, కానీ చాలా కామన్ మ్యాన్ చేసేది సింపుల్ రోల్, అరే ఈ రోల్ లో ఏం లేదేంట్రా అని అనుకుంటాం, బట్ అది ఆసమ్ ఉంటది మూవీ. అట్లాంటి రోల్స్ ఏమన్నా ఎన్టీఆర్ పిక్ చేసుకుంటే ఎలా ఉంటదని ఒక థాట్. ఇంకొకటి ఏంటంటే ఒక హానెస్ట్ కాప్. నాకు తెలిసి రీసెంట్ డేస్ లో మన తెలుగు మూవీస్ లో హానెస్ట్ కాప్ మూవీస్ అంటే ఐ డోంట్ నో, ఫింగర్ టిప్స్ మీద చెప్పచ్చు. అలాంటి మూవీ ఒకటి పిక్ చేసుకొని ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ ఇట్లాగా కొన్ని తగ్గించి ఓన్లీ కాప్ బేస్డ్ మూవీ అట్లాంటిది ఉంటే బాగుంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన టాగోర్ చూడండి. టాగోర్ ఏదైతే మనం అనుకుంటామో ఆ పాయింట్ మీద ఎక్కువ వెళ్ళి ఒకటి రీచ్ అయ్యారు. ఆ ఎండింగ్ కూడా చాలా నీట్ ఎండింగ్ ఇచ్చి అట్లా ఇచ్చారు. అలాగా కాప్ స్టోరీ అంటే కాప్ మీదే ఉండాలి, అలా డైవర్ట్ కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయకుండా అట్లాంటి మూవీ ఏదైనా చేస్తే బాగుంటది అని. టెంపర్ లో సేమ్ నెగిటివ్ ఉంది, అక్కడ ఎంత నెగిటివ్ ఉందో ఇక్కడ అంత స్ట్రిక్ట్ అండ్ హానెస్ట్ కాప్ ఉంటే బాగుంటది అని అనిపించింది. అండ్ రీసెంట్ డేస్ లో అసలు మనం ఒక్క హీరోని కూడా కాప్స్ డ్రెస్ లో చూడట్లేదు, సైడ్ క్యారెక్టర్స్ వీళ్ళనే చూస్తున్నాం. పాత సినిమాల్లో ఎన్టీఆర్ గాని, చిరంజీవి గాని, బాలకృష్ణ గాని వీళ్ళందరూ ఎలా చేశారు, కాప్ డ్రెస్ వేసుకొని. ఈ డేస్ లో అలా ఏదైనా చేస్తే బాగుంటుంది కదా. నైస్. రోషన్, యు వాంట్ టు సే ఎన్టీఆర్ ఏ క్యారెక్టర్ చేస్తే బాగుంటది ఇన్ యువర్ ఒపీనియన్? మ్యూట్ లో రోషన్, సనీ మ్యూట్ లో ఉన్నట్టున్నావు చూడు నువ్వు. You're not audible. వినిపిస్తుందా? చెప్పు ఇప్పుడు చెప్తాను.
యా అంటే దట్ అందరూ అదే చెప్పారు. యాక్చువల్ గా ఆల్సో ఎన్టీఆర్ కొంచెం నెగటివ్ క్యారెక్టర్ చేస్తే కొంచెం ఇంకా హీ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్యారెక్టర్. సో తను ఏ రోల్ చేసినా గానీ ఆ క్యారెక్టర్ లో కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో యాక్చువల్ గా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ నెగటివ్ క్యారెక్టర్ చేస్తే బాగుంటదని. ఐ థింక్ దట్స్ ఆల్సో ఎవ్రీబడీస్ ఒపీనియన్. నైస్. సో నన్ను పర్సనల్ గా అడిగితే ఒక మంచి స్ట్రాంగ్ నెగటివ్ క్యారెక్టర్, నెగటివ్ అంటే మరీ ఇంకా విలన్ లాగా మనం మన అలా కాకుండా కొంచెం సటిల్ గా నెగటివ్ క్యారెక్టర్ విత్ సమ్ నైస్ సెన్సిబుల్ స్టోరీ చేస్తే బాగుంటది ఎన్టీఆర్ అని ఫీలింగ్. అండ్ ఆఫ్ కోర్స్ పౌరాణికం పాత్రలు ఎలాగో ఇప్పుడు ఆయనకు వస్తాయి డెఫినెట్ గా. ఈజ్ వన్ యాక్టర్ ఇన్ ద కరెంట్ జనరేషన్. ఎటువంటి పౌరాణిక పాత్రనైనా హీ కుడ్ ఈజీలీ పుల్ ఇట్ ఆఫ్. అండ్ నాకు ఎన్టీఆర్ ని అదుర్స్ లాంటి రోల్ లో కూడా మళ్ళీ ఇంకోసారి చూడాలని ఉంది. ఎందుకంటే ఆయన కామెడీ టైమింగ్ ఇస్ ఇంపెకబుల్. లైక్ అసలు పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ అయింది. సో ఆ కామెడీ టైమింగ్ ఈ మధ్య కొంచెం ఈజ్ అంటే స్టోరీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఆ కామెడీ టైమింగ్ ని కొంచెం బ్యాక్ సీట్ లో పెడుతున్నారు. మళ్ళీ ఒకసారి అదుర్స్ పార్ట్ 2 కనుక చేస్తే, వివి వినాయక్ ఒకవేళ అదుర్స్ పార్ట్ 2 కనుక చేస్తే, ఈసారి అదుర్స్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ చారీ క్యారెక్టర్ ని చూపిస్తూ ఒక సూపర్ కామెడీ బ్లాస్ట్ ఇస్తే బాగుంటది అని కూడా ఫీలింగ్. అండ్ ఇప్పుడు వాట్ డూ యూ థింక్ ఇస్ కోర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎన్టీఆర్? లైక్ ఎన్టీఆర్ కి ఇది ఒక దిస్ ఇస్ వాట్ ఎన్టీఆర్ ఇస్ అనుకునే కైండ్ ఆఫ్ ఆయన కోర్ స్ట్రెంగ్త్ పాయింట్ ఏంటి? సో బిఫోర్ ఎవ్రీబడి థింగ్స్ నేను చెప్తాను సో దట్ యూ గైస్ కెన్ థింక్. నాకు ఎన్టీఆర్ కోర్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఆయనకి లాంగ్వేజ్ మీద ఉన్న ఆ పట్టు. లైక్ ఒక్కొక్క పదాన్ని, ఒక్కొక్క డైలాగ్ ని, ఆయన ఒక్కొక్క లెటర్ ని ఆయన ఉచ్చరించే వే అసలు ఎక్సలెంట్ ఉంటది ఆయన. సో దట్ ఈస్ హిస్ ఫస్ట్ కోర్ స్ట్రెంగ్త్. ఇంకోటి ఆయన క్యారెక్టర్ రీసెర్చ్ చేసి క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యే వే ఇస్ అనదర్ కోర్ స్ట్రెంగ్త్. ఆయన యాక్చువల్ గా రావణ క్యారెక్టర్ కి ఐ హర్డ్ హిస్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ హౌ హీ కైండ్ ఆఫ్ ప్రిపేర్డ్ ఫర్ దట్ క్యారెక్టర్. ఇంకోటి RRR లో మొన్న యాక్చువల్ గా రామ్ చరణ్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఆ ట్రైలర్ కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆయన వాయిస్. ఆయన నేను ఐ యాక్చువల్లీ హర్డ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. ఐ థింక్ మలయాళమో ఏదో ఒక లాంగ్వేజ్ లో ఎన్టీఆర్ చెప్పలేదు, మలయాళం చెప్పలేదు. మిగతా ప్రతి లాంగ్వేజ్ లోనూ వాటర్ కమాండ్. అసలు ఆ డైలాగ్ చెప్తుంటే అసలు ప్రతి లాంగ్వేజ్ లోనూ గూస్ బంప్సే. నేను ముఖ్యంగా కోర్ స్ట్రెంత్ అనేది డైలాగ్స్ గా ఇస్తాను. డామ్ షూర్ అంటే పద ఉచ్చారణ ముఖ్యంగా. ఇంకోటి ఏంటంటే గ్రాస్పింగ్ పవర్ అని చెప్పి ఇండస్ట్రీలో చాలా మంది చెప్పారు మనకి. జూనియర్ ఎన్టీఆర్ కి విపరీతమైన గ్రాస్పింగ్ పవర్ ఉంది. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసినంత వరకు మన పర్ఫార్మర్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డాన్స్ చేసేప్పుడు ఎక్స్ప్రెషన్స్ పెట్టరు, మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమంది. బట్ జూనియర్ ఎన్టీఆర్ చిన్న చిన్న స్టెప్స్ కూడా ఐ మూమెంట్స్ దగ్గర నుంచి, లిప్ మూమెంట్ దగ్గర నుంచి, అంటే లిప్ మూమెంట్ అంటే ఐ మీన్ సాంగ్ పాడటం గురించి నేను అంటలేదు, దీని పేరేంటి, అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా డాన్సర్ కి, హావభావాలు అంటాం మనం ముఖ్యంగా. ఆ డాన్స్ చేసేప్పుడు ఎన్టీఆర్ లో హావభావాలు, ఇన్వాల్వ్మెంట్ అన్నమాట ఒక చిన్న స్టెప్ లో కూడా. అది నేను చాలా అబ్జర్వ్ చేశాను జూనియర్ ఎన్టీఆర్ లో. అది ఒక కంప్లీట్నెస్ తీసుకొస్తుంది అనేది నా అభిప్రాయం, ఒక డాన్సర్ కానీ ఒక యాక్టర్ కానీ ఐ ఎక్స్ప్రెషన్స్ అనేది. సో రోషన్, నేను అది చెప్పినప్పుడు డైలాగ్స్ డెఫినెట్లీ ఎన్టీఆర్ ఇస్ ఫెనామినల్ ఇన్ డైలాగ్స్. బట్ ఐ థింక్ ఇట్ ఆల్సో కమ్స్ డౌన్ టు హిస్ డెడికేషన్. ఒక క్యారెక్టర్ ని ఇఫ్ హీ లైక్స్ ద క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ పిక్ చేసుకుంటే ఐ డోంట్ థింక్ హీ వోంట్ పిక్ అ క్యారెక్టర్ ఇఫ్ ఈస్ నాట్ కంఫర్టబుల్. నన్ను అడిగితే ఇది చేయాలని నాకు అంత కంఫర్టబుల్ లేదని చేయరు. కానీ ఒక క్యారెక్టర్ పిక్ చేసుకుంటే హీ విల్ డూ వాట్ ఎవర్ హీ క్యాన్ టు ఫుల్ఫిల్ దట్ క్యారెక్టర్. సో దానికి డజంట్ మ్యాటర్ వాట్ ఇట్ ఈస్. సో బట్ అది కూడా ద అదర్ థింగ్ ఇస్ వీ గెట్ టు సీ అన్ అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ హిమ్. సో మనం చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చూసాము అండ్ వీ కెన్ సీ ఇప్పుడు కామెడీ యాంగిల్ చేయగలరని మనకు తెలిసింది దట్ హీ కెన్ డూ దాట్, అండ్ వెరీ నెగటివ్ క్యారెక్టర్ కూడా హీ కెన్ డూ దాట్. సో ఐ థింక్ ఇట్ ఆల్సో బ్రింగ్స్ అవుట్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ హిమ్. దట్స్ వై ఐ థింక్ తనకు కూడా ఇష్టం అనుకుంటా టు పిక్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ హీల్ గెట్ 100% ఇన్వాల్వ్డ్ వాట్ ఎవర్ రీసెర్చ్ హీ హాస్ టు డూ, వాట్ ఎవర్ ఏం చేయాల్సిన కానీ. సో తను
డెఫినెట్ గా డెడికేషన్ ఇచ్చి 100% ఇస్తారు. సో దట్స్ ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ హిస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్. కూల్. కిరణ్? For me, I feel everything about him is his biggest strength, but like previously said, the two biggest strengths I feel he has is, one is dialogue delivery, like as seen is in the RRR video. Prati language law, not just powerful ga cheppadu, but also like he didn't say it like a foreigner to that language. Like he had a good grasp of, even Hindi, Kannada, Tamil, irregardless of language. That, and second is dance, as previously said. A few years back, నేను జైలవకుశలో ట్రింగ్ ట్రింగ్ పాట వీడియో సాంగ్ చూస్తుంటే, the song's lyrics like describe a lot of stuff, and అవి కూడా వాళ్ళు like చూపించాడు ఫేస్ లో. Like అతను డాన్స్ చేస్తుంటే, be it నవ్వు, or even in the last song అదే swings that too, like he maintained like this one powerful, formidable look through that. So I feel like dance expressions, other expressions for Charles Montai, and dialogues. Charan? Yeah, first, as usual, like dialogue delivery and grip on Telugu language, and then dance. So ఎన్టీఆర్ డాన్స్ లో అబ్జర్వ్ చేస్తే నాకు కనిపించేది ఏంటంటే, ఇక్కడ మనం స్టెప్ పెట్టి కావాలని చెయ్యాలి అనేది నాకు ఏ సాంగ్ లోని అలా అనిపించలేదు. ఆయన అది డిఫాల్ట్ గా ఫ్లోలో వెళ్ళిపోవాలే తప్ప, ఇక్కడ మనం స్టెప్ వేయాలి కాబట్టి మ్యూజిక్ బీట్ బట్టి ఇక్కడ కొంచెం గట్టిగా మంచి స్టెప్ ఫ్లోర్ మూమెంట్ వేద్దాం అట్లాగా, అలాంటిది ఏది ఇరికిచ్చినట్టు అట్లా అనిపించదు. ఏం చేసినా చాలా న్యాచురల్ గా ఫ్లోలో వెళ్ళిపోయినట్టు ఉంటది. సో నా దృష్టిలో ఐ థింక్ హిస్ కోర్ స్ట్రెంగ్త్ ఇస్ హిస్ వాయిస్. సో అంటే అగైన్ సమ్స్ అప్ ఎవ్రీథింగ్ అనుకోవాలి, బట్ కోర్ స్ట్రెంగ్త్ ఆ వాయిస్ లో ఉన్న ఒక దాన్ని ఎంత మాక్సిమం యూటిలైజ్ చేసుకోగలరో అది ఆయనకు ఐడియా ఉంది. అండ్ అందుకనే ఆ భాష మీద కానీ మాట్లాడే ప్రతి మాట మీద కానీ అంత గ్రిప్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇది ఇప్పుడు సంగతి కూడా కాదు, నేను ఇది ఆది చూసినప్పుడే ఫస్ట్ అసలు గట్టిగా అరిచి చెప్పే డైలాగులు కానీ అవన్నీ కూడా అంత యంగ్ ఏజ్ లో అంత లోతుగా చెప్పడం అనేది ఐ డోంట్ నో, అసలు మనకు అరిస్తే ఫాల్స్ వాయిస్ వచ్చేస్తాయి పక్కని, కొంచెం వాయిస్ పెరిగినా ఫాల్స్, బట్ ఐ థింక్ హీ వాజ్ ఏబుల్ టు కంట్రోల్ హిస్ వాయిస్ ఆన్ దాట్. సో అందుకనే ప్రాబ్లం ఏమో ఆయన చేత పాటలు కూడా పాడించగలిగారు, అంత బ్యూటిఫుల్ గా పాటలు పాడించగలిగారు. డాన్స్ అఫ్ కోర్స్ అందరూ చెప్పారు, డాన్స్ డెఫినెట్లీ ఆయనకి. డాన్స్ లో ఏంటంటే ఆయన చాలా గ్రేస్ఫుల్ గా చేస్తారన్న ఫీలింగ్ అఫ్ కోర్స్, ఎందుకంటే ఆయన మ్యూజిక్ ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో, డాన్స్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో ఆయన డాన్స్ చూస్తుంటే తెలుస్తుంటది. బికాస్ ఈజ్ అ వెరీ క్విక్ గ్రాస్పర్, రైట్? ఈవెన్ మన డైలాగులు కానీ ఏమన్నా కానీ చాలా త్వరగా గ్రాస్ప్ చేయగలుగుతారు కాబట్టి ప్రతి స్టెప్ అంత గ్రేస్ఫుల్ గా వస్తుంటది. అదేదో కష్టపడి చేస్తున్నట్టుగానో, ఇది అబ్బాయి స్టెప్ వేయడానికి చాలా కష్టపడ్డారు అని అది నాకు ఇది ఎప్పుడు అనిపించలేదు. ట్రస్ట్ మీ, నేను ఎవరు ట్రై చేద్దామని కూడా ట్రై చేసేవాడిని చిన్నప్పుడు, కానీ అసలు ఎలా అది చూస్తే చాలా సింపుల్ స్టెప్ లాగా అనిపిస్తుంది, బట్ ఇట్ వాజ్ లైక్ అసలు వేస్తుంటే తెలిసిపోయేది అసలు చాలా క్లియర్ గా. అండ్ డాన్స్ అండ్ హిస్ వాయిస్, అది మెయిన్. దాంతో ఐ థింక్ ఫ్యూచర్ లో డెఫినెట్ గా వీఆర్ గోయింగ్ టు సీ లాట్ ఆఫ్ వండర్స్ ఫ్రమ్ హిమ్. We have seen lot of wonders and we are going to see a lot of wonders from him. Cool. So next ఇప్పుడు we all expected RRR glimpse వస్తదేమో అనుకున్నాం, కానీ it's a bad and sad thing that we couldn't see anything related to RRR. సో ఇప్పుడు RRR లో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఎలా ఉంటే బాగుంటది, ఇలా మనం ఎన్టీఆర్ ని చూస్తే బాగుంటది RRR లో అని అనుకునే 2-3 థింగ్స్ కూడా చెప్పండి. సో విల్ స్టార్ట్ విత్ గణేష్. సో ఇది అందరికి గుర్తుంటుంది ప్రాబ్లీ. RRR ప్రెస్ మీట్ లో రాజమౌళి గారు అంటారనమాట, ఎవరు అడిగితే మరి మీరు రియల్ క్యారెక్టర్స్ తీసుకుంటున్నారు కదా, ఎలా చూపిద్దాం అనుకుంటున్నారు, ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో కదా కాంట్రవర్సీ. సార్ నేను నార్మల్ హీరోలనే సూపర్ హీరో లెవెల్లో చూపిస్తుంటాను, అలాంటిది ఒక రియల్ హీరోస్ ని ఎలా చూపిస్తానో మీరే ఊహించుకోండి అని అంటారు ఆయన.
దానికి ఎగ్జాక్ట్లీ తార్కాణంగా వి సీన్ ఎలా ఉంటది అల్లూరి సీతారామరాజు అనేది. అండ్ కొమరం భీం వాయిస్ చెప్తున్నప్పుడే మనకు ఆ తెలంగాణ మాండలికం క్లియర్ గా లైట్ గా చెప్తున్నాడు, నా అన్న ఇలా కొన్ని వర్డ్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఆయన లుక్ ఎంత అద్భుతంగా ఉందో ఆయన భాష కూడా అలాగే ఉండబోతుంది, ఆయన క్యారెక్టరైజేషన్ కూడా అలాగే ఉండబోతుంది అన్న స్ట్రాంగ్ ఫీలింగ్. ఎలా ఉంటుంది అనేది నేను గెస్ వర్క్ చేసుకోవడం కన్నా ఐ వాంట్ టు సీ ఇట్ ఆన్ ద స్క్రీన్ యాక్చువల్లీ. బట్ I know that it is going to be good because whatever we've been getting is been beyond excellence. So yeah, that's and yeah, and ఇప్పుడు ఇందాక దిలీప్ నువ్వు చెప్పినట్టే ఒకసారి ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, బట్ ఎప్పుడో నేను విన్నాను రాజమౌళి గారు ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఐ థింక్ ఎన్టీఆర్ మనం ఎప్పుడైనా ఎన్టీఆర్ తో ఎప్పుడైనా సినిమా చేస్తే తారక్కి అది నెక్స్ట్ ఆ కెరియర్ లో అదొక నెక్స్ట్ వెళ్ళేటట్టుగా ఉండాలి. ఎక్కడది దమ్ము ఆడియో యా యా అదే విన్నా అనుకుంటున్నా. సో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేటట్టు ఉండాలి అని ఆయన అన్నారు. సో ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో వీఆర్ గోయింగ్ టు సీ అనదర్ నేషనల్ స్టార్ అని నేను అనుకుంటున్నా. నైస్. యా, ఎన్టీఆర్ కి ఐ థింక్ మచ్ డిజర్వింగ్ టైమ్ ఫర్ అ పాన్ ఇండియా సార్ట్ ఆఫ్ మూవీ. డెఫినెట్లీ ఆయన యాక్టింగ్ స్కిల్స్ ని ఒకసారి చూడాలి. హిస్ వాట్ కైండ్ ఆఫ్ యాక్టర్ హీస్ అనేది ఒకసారి అందరూ చూస్తే గానీ వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజెస్ లో వాళ్ళ స్టేట్స్ లో వాళ్ళ ఇండస్ట్రీస్ లో అర్థమవుతుంది ఈయన ఎన్టీఆర్ అంటే ఎవరు అనేది. చూద్దాం, లెట్స్ సీ. సబిత్? యా, అంటే రాదర్ దాన్ కీపింగ్ ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకునే వాళ్ళు ఎంత పెట్టుకున్నా 1% ఎక్కువే రాజమౌళి చూపిస్తారన్న విషయం ఐడియా ఉంది. బట్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకునే వాళ్ళు యాక్చువల్లీ నేను కూడా ఆ పాయింట్ దమ్ము ఆడియో లాంచ్ గురించి చెప్దాం అనుకున్నాను. ఏం చేసినా సరే కెరియర్ కి తగ్గట్టు చేస్తాననే మైండ్ సెట్ ఉన్న వ్యక్తి, పైగా వాళ్ళిద్దరు కెరియర్ బిగినింగ్ డేస్ నుంచి దే బోత్ ఆర్ ఫ్రెండ్స్, ఇంకా మనం దాని గురించి చెప్పక్కర్లేదు. పైగా ఒక దేశం అనే ఒక ఫ్యాక్టర్ తీసుకుంటున్నారు ముఖ్యంగా RRR లో. సో ఒక దేశం అనేది కామన్ కనెక్ట్ ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరికి, అంటే ఎక్కడ ఉండే వాళ్ళకి అది ఆబ్వియస్లీ. సో అది ఇంకా వెళ్ళిపోతుంది, అంటే ఐ మీన్ జనాల్లోకి వెళ్ళటం కానీ ఎలివేషన్ కానీ వీఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ కంట్రీ అనే ఉద్దేశం కానీ. సో ఆబ్వియస్లీ నెక్స్ట్ లెవెల్ ఉంటుందనే క్యారెక్టరైజేషన్ అభిప్రాయం. అంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకుంటే కూడా చూస్తే అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ ఏమో వైజాగ్ సైడ్ ఆంధ్ర సైడ్ తీసుకున్నారు, ఇంకోవైపు తెలంగాణ సైడ్ తీసుకున్నారు. సో వీళ్ళిద్దరూ కలిసి దేశం కోసం ఫైట్ చేయటం అనేది బాగా చూపిస్తారు. అందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ అంటే తెలంగాణ బేసిక్ గా మాట్లాడేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఆ ఈజ్ అంటే ఒక తెలంగాణ క్యారెక్టరైజేషన్ లోనే ఉంటుంది బై డిఫాల్ట్ మనం చూస్తే. సో అది బాగుంటుంది అనేది నా అభిప్రాయం. నైస్. కిరణ్? టు బి ఆనెస్ట్ RRR లో అతని పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్టేషన్ పెట్టడమే కష్టం. బికాజ్ టెంపర్ తర్వాత నానక్ ప్రేమతో తర్వాత జనతగరాజ్, ప్రతి సినిమా తర్వాత అతని పర్ఫార్మెన్స్ లోనే ఇంటెన్సిటీ ఇంక్రీస్ అవుతుంది. అండ్ ఇది కూడా రాజమౌళి తోటి అతను చేసిన యమదొంగ, ఇట్స్ అబౌట్ 13 years at least after, right? So combining those two factors, it's really hard to put an expectation on how his performance will be, other than he'll definitely rock it. Cool. Roshan? నాకు తెలిసి ఆబ్వియస్లీ రాజమౌళికిను ఎన్టీఆర్ కి చాలా హిస్టరీ ఉంది. సో డెఫినెట్ నన్ను అడిగితే దెర్ ఇస్ ఐ కెనాట్ వర్డ్స్ రావట్లేదు, బికాస్ డెఫినెట్ గా ఎన్టీఆర్ తో చాలా మూవీస్ తీశారు. దే హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ కనెక్షన్. వాళ్ళిద్దరు దే యునో దే హ్యావ్ గ్రేట్ కమ్యూనికేషన్, ది గ్రేట్ అండర్స్టాండింగ్. సో నాకు తెలిసి it will be completely something unexpected, and basically one word lo cheppalante, it will definitely be very powerful character istarani. That's what I would say. Sharan? So కొమరం భీమ్ గారు అంటే గ్రేట్ లీడర్ అని, కానీ బేసిక్ గా ఆయన గురించి ప్రీవియస్ మూవీస్ కానీ అట్లా మనకు తెలియదు. సో ఏం చూపించినా ఈ మూవీలోనే చూపించాలి అని చెప్పి రాజమౌళికి ఒక మంచి ఛాన్స్ దొరికిందని, ఒక మంచి ఎలివేషన్ ఇస్తారు అని అనుకుంటున్నాను. సో ఆయన ఎంత గొప్ప లీడర్ అనేది మాత్రం ఫర్ ష్యూర్ షార్ట్ గా ఈ మూవీలో చూపిస్తారు. అండ్ ఎన్టీఆర్ క్యారెక్టర్ కాబట్టి ఇంకా అది బాగుంటది అని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇది 1920s మూవీ కాబట్టి ఇప్పుడున్న తెలంగాణ యాక్సెంట్ కి అప్పుడున్న తెలంగాణ యాక్సెంట్ కి డిఫరెన్స్ ఉంటుంది కదా. అండ్ ఈయన ఎలాగూ లాంగ్వేజ్ ఒక ఆట ఆడేసుకుంటారు కాబట్టి, సో
తెలంగాణలో ఈసారి చూపిస్తే ఎలా ఉండాలి అని చెప్పి నాకు తెలిసి రైటింగ్ కూడా చాలా బాగా ఉండి ఉంటుంది, స్క్రిప్ట్ ప్రిపరేషన్ అంతా కూడా. సో ఈయన పార్ట్ దగ్గరకు వచ్చే పార్టీకి మాత్రం అసలు లాంగ్వేజ్ వేరేలాగా ఉంటుందని అనుకుంటున్నాను, 1920s కాబట్టి. కూల్. సో లాస్ట్ 2 questions గైస్, 1 hour దాటుతుంది కాబట్టి ఈ క్వశ్చన్ ఏంటంటే, సో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఎలాగో వచ్చేస్తుంది కాబట్టి ఎన్టీఆర్ ఎవరితో నెక్స్ట్ మల్టీ స్టారర్ కనుక చేస్తే అరే ఈయనకి ఎన్టీఆర్ కి పడితే అనే కైండ్ ఆఫ్ కాంబినేషన్ మీకేమనిపిస్తుంది? సో నన్ను చెప్పమంటే నేను చెప్తా, లేకపోతే యూ గైస్ కెన్ స్టార్ట్. చెప్పండి, చెప్పు. ఫస్ట్ ఆయన ఎన్టీఆర్ మనసులో ఏముంది అని అంటే, ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, జయప్రదం ఇంటర్వ్యూలో, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, ఆయన టక్కుమని చెప్పారు మహేష్ బాబుతో అని. ఐ థింక్ ఐ డోంట్ రిమెంబర్ ది యాంకర్ ఎవరు అనేది. సో ఎన్టీఆర్ మహేష్ బాబు ఆయనకి ఇష్టం కాబట్టి బై డిఫాల్ట్ వీ హ్యావ్ టు ఆల్సో ఆప్ట్ దట్. అండ్ ఇది అందరికి నేను చెప్పే తర్వాత అందరూ ఓకే అనేస్తారేమో, బాలకృష్ణ ఎన్టీఆర్ మాత్రం ఒకటి పడాలి బాగా. అది ఒకటి ఉందంటే అసలు అది ఇంకా రికార్డ్స్ అది ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, మరి అది ఒకటి అనుకున్నా. ఆ రెండు నాకు అనిపించింది. ఓకే, సవిత్? నాకు చిరంజీవి ఎన్టీఆర్, కమల్ హాసన్ ఎన్టీఆర్, నాని ఎన్టీఆర్ ది చూడాలని. వీళ్ళ ముగ్గురు కలిసి ఒక ఫిలిం లో యాక్ట్ చేసిన నో ప్రాబ్లం, అంటే బట్ ఈ కాంబినేషన్స్ అనేవి నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తాయి. అంటే డి అన్నట్టు ఉంటాయి పర్ఫార్మెన్సెస్ అనేవి, ఒక కమర్షియల్ గా చూసుకున్న, పర్ఫార్మర్స్ పరంగా చూసుకున్నా ఉంటుందనేది నా అభిప్రాయం. కూల్. గణేష్? నాది ఆ జయప్రదం యాక్చువల్గా నేను చూసి అదే అనుకున్నాను. ఐ థింక్ మహేష్ అండ్ ఎన్టీఆర్ ప్రాబబ్లీ వాళ్ళిద్దరిది బాగుంటుందని, ఎందుకంటే జయప్రద గారు యాంకర్ దాంట్లో. సో ఆయన అసలు ఐ థింక్ మహేష్ వాజ్ నాట్ ఈవెన్ ఇన్ ద చాయిస్ అప్పుడు, ఆ క్వశ్చన్ అడిగేటప్పుడు. ఐ థింక్ షీ వాజ్ ఆస్కింగ్ ఒకవేళ మల్టీ స్టార్ చేస్తే ఎవరితో చేద్దాం, ప్రభాస్ ఇలా అంటే, ఆ క్వశ్చన్ ఫినిష్ చేసే లోపే ఆయన మహేష్ అంటారు ఇలా. సో ఐ థింక్ ప్రాబబ్లీ because they share a good rapport, maybe వాళ్ళిద్దరు చేస్తే బాగుంటుందండి. సీనియర్ హీరోస్ తో ఎవరితో చేసినా కూడా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ ఊపిరి సినిమా ప్రాబబ్లీ ఎన్టీఆర్ చేసినా కూడా డెఫినెట్ గా బాగుంటుంది అన్న సాంగ్ ఫీలింగ్. సో ఎందుకంటే అది ఆయన డేట్స్ దొరకపోవడం వల్ల కార్తిక్, నాట్ దట్ కార్తిక్ వాజ్ అ బ్యాడ్ చాయిస్, బట్ డెఫినెట్లీ ఈవెన్ నాగార్జున అండ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ వస్తుందని నా ఫీలింగ్. ఎందుకంటే ఆయన మంచి క్లాస్ ఇమేజ్ ఉన్నప్పుడు కొంచెం ఆ మాస్ ఇమేజ్ తో కలిపి దే కుడ్ డూ సంథింగ్ డెఫినెట్లీ విత్ దట్ వేరియేషన్ ఉంది కాబట్టి. సో ఈ రెండు చాయిస్. రోషన్? నాకు ఐ డోంట్ నో, ఐ థింక్ బికాస్ లైక్ ఎన్టీఆర్ చాలా ఇన్వాల్వ్ అయి చేస్తారు, పవర్ఫుల్ క్యారెక్టర్, హీస్ ఏబుల్ టు డూ దట్. అలాగే మేబీ తనకిను చిరంజీవి గారికి కూడా కంబైన్డ్ మూవీ చేస్తే ఇద్దరికి ఒక మంచి స్ట్రాంగ్ ఒక బ్యాక్ స్టోరీ ఉండి ఒక వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ ఇస్తే ఐ థింక్ దట్ వుడ్ బి అ రియలీ గ్రేట్ మూవీ. సో మేబీ హోప్ఫుల్లీ చిరంజీవి గారితో చేస్తే ఐ థింక్ దట్ విల్ డెఫినెట్లీ బి అ గుడ్ మూవీ. కూల్. అండ్ ఫైనలీ కిరణ్? Personally for me, NTR and Allu Arjun వాళ్ళిద్దరు నా favorite heroes, so our combination of cinema would be really nice. NTR and Bal, as previously said, NTR and Balakrishna Koda, it would be really good. And any of the top other star heroes would be a good combo with NTR. సో నాకైతే హ్యాండ్స్ డౌన్ విత్ నో సెకండ్ థాట్స్ ఐ విల్ సే ఎన్టీఆర్ బాలయ్య కాంబినేషన్ లో సినిమా పడితే అది ఎట్లుండాలంటే హెవీ డైలాగ్ బేస్డ్, ఇట్లా లయన్ లో మన లెజెండ్ లో క్యారెక్టరైజేషన్, మన బాలకృష్ణ ది ఇట్లా, అండ్ మన ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ అదే పవర్ఫుల్ గా వీళ్ళిద్దరితో కనుక పోనీ బోయపాటినే తీస్తే కనుక సినిమా అసలు ఇంకా అది ఇంకా పాన్ ఇండియా కాదు కదా, అది ఇంకొక రేంజ్ లో ఉంటది అది. అండ్ మిగతా యాక్టర్స్ తో బిఫోర్ ఇట్స్ టూ లేట్ సమ్వన్ షుడ్ ట్రై కనెక్టింగ్ ఎన్టీఆర్ అండ్ బాలయ్య టుగెదర్. సో ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ కింద, సపోజ్ ఎన్టీఆర్ కి కనుక ఇప్పుడు ఈ వీడియో ఒకవేళ ఈ వీడియో చూస్తే ఎన్టీఆర్ కనుక మీరు ఏమైనా విషెస్ చెప్పాలి లేకపోతే ఏమైనా చెప్పాలి అనుకుంటే, what you will tell? You can also wish him birthday wishes, and ఎన్టీఆర్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చెప్తారు, లైక్ యాజ్ అ ఫ్యాన్ ఆర్ యాజ్ అ నార్మల్
మూవీ లవర్? ఎన్టీఆర్ కి వీడియో చూసి డెఫినెట్ గా ఫస్ట్ హ్యాపీ బర్త్డే. యాజ్ చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ గారి సినిమాలు చూస్తున్నాం కాబట్టి ఎవ్రీ మూవీ ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఆయనకి ఐ వుడ్ డెఫినెట్లీ టెల్ హిమ్ టు కంటిన్యూ దట్. అలాగే he keeps stepping outside of his comfort zone and select good stories, good characters, and and even dance good cheppalsina avasaram ledu. He's a very terrific dancer. So just definitely want to see more and more variety variations and different characters, different powerful characters. Would like to see more and more. And I don't think he'll disappoint Cheyaru. Definitely, I think that's his main goal is to pick different characters and give us an outstanding performance. Cool. So Charan? Yeah. So first, I would like to wish him happy birthday, and he should be staying safe and all in this crisis. And coming to this, నేనేం చెప్పాలి అనుకున్నానంటే, like throughout his career, hit or flop, అవన్నీ మేము యాజ్ అ ఫ్యాన్ ఆర్ యాజ్ అ నార్మల్ తెలుగు ఆడియన్స్ నేనైతే అట్లాంటివి ఏవి చూడను. సో ఓల్డ్ హార్టెడ్లీ ఐ గో వాచ్ అ మూవీ అండ్ ఐ టేక్ ఆల్ ద పాజిటివ్స్, ఎంజాయ్ ఇట్. నచ్చితే ఇంకోసారి చూస్తాను, లేకపోతే లేదు. సో లైక్ ఆయన హిట్ అయినా ఫ్లాప్ అయినా వీఆర్ ఆల్వేస్ దేర్ విత్ హిమ్. సో ఆయనతో పాటే మేము ఉంటాము, మన సపోర్ట్ ఎప్పుడు ఆయనకు ఉంటుందని. సో వీల్ కీప్ గోయింగ్ లైక్ దిస్. ఓకే, గుడ్. సవిత్? యా, నేను అంటే ఎన్టీఆర్ ఈ వీడియో కనుక చూసినట్టయితే ముఖ్యంగా హ్యాపీ బర్త్డే మై డియర్ సార్వభౌమ. నీ దగ్గరికి వచ్చి మేము అంటే ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి భగవద్గీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో సిమిలర్లీ నీ యాక్టింగ్ గురించి కానీ, పర్ఫార్మెన్స్ గురించి కానీ, ఐ మీన్ డాన్స్ గురించి కానీ, వీటన్నిటి గురించి చెప్పను. బట్ యు ఆర్ ద వన్ కంప్లీట్ యాక్టర్ ఇన్ అవర్ టాలీవుడ్. ఇది వెళ్తుంది. ఎన్టీఆర్ అనేది కరోనా వైరస్ లాంటిది. పాయింట్ ఏంటంటే ఒకసారి ఎక్కిందంటే అది వెళ్తూనే ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇండియా రుచి చూడబోతోంది హూ ఈజ్ ఎన్టీఆర్ అనేది. అలాగే ఒక రోజు ఇంటర్నేషనల్ గా కూడా హూ ఈజ్ జూనియర్ ఎన్టీఆర్ అనేది తెలియాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. కూల్. గణేష్? యా, హ్యాపీ బర్త్డే తారక్. నేను నాకు ఒకటే ఏంటంటే, కరోనా వైరస్ ఏమంటారు పోవాలని కోరుకుంటాం, కానీ ఈ విషయంలో మాత్రం ఎన్టీఆర్ వైరస్ అని అనుకుంటే మాత్రం అది ఉండాలనుకుంటున్నాం, ఇంకా పెరగాలనుకుంటాం. సో హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ సార్, అండ్ కీప్ డూయింగ్ ద గుడ్ వర్క్ దట్ యు ఆల్వేస్ డూ. యా, బికాస్ ఐ నో దట్ హీ ఈస్ ఆల్వేస్. ఇదేదో ఒక చిన్న ఇంటర్వ్యూలో మహేష్ గారి గురించి త్రివిక్రమ్ గారు ఒకటి చెప్తారనమాట, బట్ దాన్ని ఇక్కడ కూడా అన్వయించవచ్చు. నేను ఏంటంటే డైరెక్టర్ ఫెయిల్ అవ్వచ్చు కానీ ఎన్టీఆర్ ఫెయిల్ అవ్వరు ఎప్పుడు. సో యా, కూల్. అండ్ ఫైనల్లీ కిరణ్? ఇఫ్ ఎన్టీఆర్ కనుక ఈ వీడియో చూస్తే, hello తారక్ అన్న, you'll always be one of my all-time favorite heroes. Mama Koda, she's a fan of you, and చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూస్తూ పెరిగాను. I remember ఆడి సినిమాలో పాటలు వస్తే చాలు, I would always dance to them. I've always been a fan of your dances, but most of all, I'm a big fan of you, NTR sir. And to me, you're not just a hero, you're a legacy. You're really not just you're more than an actor. You're a great human being too. I want to say, happy birthday, sir. Happy birthday, Anna. Salute you. Thank you, Kiran. Take care. And from my side, first thing, even before wishing birthday wishes, I just want to thank NTR for his wonderful performances. మన ఇండస్ట్రీలో యాక్టర్స్ అనే వాళ్ళకి ఒక సార్ట్ ఆఫ్ మెయిన్ గా యంగర్ జనరేషన్ కి, ఒక మన సీనియర్ యాక్టర్స్ తర్వాత యంగర్ జనరేషన్స్ లో హీరోస్ కి పర్ఫార్మెన్స్ సైడ్ నుంచి ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ని తీసుకొచ్చిన యాక్టర్ అండ్ ఒక గుర్తింపుని తీసుకొచ్చిన యాక్టర్. అండ్ మనం కూడా గర్వంగా, అరే మా దగ్గర ఉన్నారా పర్ఫార్మర్స్, మా దగ్గర ఇట్లా ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలిగే కైండ్ ఆఫ్ యాక్టర్స్ ఉన్నారా, సినిమా హిట్టా ఫ్లాపా మాకు సంబంధం లేదురా,
పర్ఫార్మెన్స్ చూడటం కోసం మేము సినిమా థియేటర్కి వెళ్ళే యాక్టర్స్ ఉన్నారా అని మనల్ని చెప్పుకునేలా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ you tried all characters, chala different characters try chesaru, and now it's time to go global, like try out something out of the box, and try out appudu commercial movies entertainments chestu eppudu out of the box and challenging performance oriented roles meer cheyali ani korukuntunnanu. And keep doing films. We love you, we will be loving you. meer eppudiki maaku ఎవరికి వేరే ఫేవరెట్ స్టార్స్ ఎవరున్నా కూడా ఎన్టీఆర్ అనే వాళ్ళు మాత్రం అన్డౌటెడ్లీ ప్రతి ఒక్క ఫ్యాన్ కి ఎన్టీఆర్ అనే యాక్టర్ మీద మాత్రం ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్, ఎటువంటి యాంటీ ఒపీనియన్ ఉండదు. అది ఐ బిలీవ్ ఇట్ హార్ట్ఫుల్లీ. అండ్ ఫైనలీ wishing you very happy birthday from Cinema Pitch and from all our folks participated in this video. And మీ అందరికి గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అవుట్ టైం. అందరికి నైట్ అయిపోయింది, 11 దాటుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్. బీ సేఫ్. ఏనా ఇంకా ఫైనల్ వర్డ్స్ ఏనా చెప్పాలనుకుంటే ఇట్స్ ఆల్ యువర్స్. శరణ్. సో ఒకటి ఇందాక మిస్ అయ్యాను. దిస్ ఇస్ ఫర్ ఇది RRR గురించి. యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి ఫ్యాన్ అనమాట. సో అది కంటిన్యూ చేస్తూ నేను రామ్ చరణ్ ఫ్యాన్. అండ్ వన్స్ ఐ గ్రోన్ అప్ లైక్ టీనేజ్ కి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్. సో అసలు నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్ వస్తే ఎలా ఉంటది అని చెప్పి. అసలు మా ఫ్రెండ్స్ అందరూ తిడుతూ ఉండేవారు, అరే ఎన్టీఆర్ ఫ్యాన్ ఉంటే ఓకే, రామ్ చరణ్ ఫ్యాన్ ఉంటే ఓకే, రెండు కాంబినేషన్ ఏంటరా అని. నాలాంటి వాడికి అయితే మాత్రం RRR మూవీ డబుల్ డమాక్. సో ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్. అసలైతే నేను మా ఫ్రెండ్స్ అందరితో భలే షేర్ చేసుకున్నాను ఈ మూవీ ఇట్లా కాంబినేషన్ అయింది. నాకు తెలిసిందా ఫస్ట్ వీళ్ళు ముగ్గురు కలిపి ఫోటో షేర్ చేశారు కదా ట్విట్టర్ లో. అండ్ వెరీ నెక్స్ట్ డే సాయిధరం తేజ్ కూడా అది అఫీషియల్ గా ఎక్కడో టీవీ న్యూస్ లో రివీల్ చేసేసారు అనమాట. రామ్ చరణ్ ఫోన్ చేసేది కరెక్ట్ అన్నాను అని చెప్పి. అప్పుడు ఇంకా 100% అది మూవీ కోసమే, జస్ట్ నార్మల్ గెట్ టుగెదర్ కాదు అని తెలిసిపోయింది అనమాట. ఇంకా ఆ రోజు నుంచి చేసేది పిచ్చి పీక్స్. ఇంకా అఫీషియల్ గా రిలీజ్ అయిన తర్వాత అండ్ మూవీ నేమ్ RRR అని వెంటనే, అఫీషియల్ నేమ్ కూడా RRR అని వెంటనే అసలు ఇంకా ఒక్కొక్క స్టెప్ అలా పెరిగిపోతూ వెళ్ళిపోయింది. సో ఐఎమ్ వెరీ మచ్ ఇక నాలాంటి ఫ్యాన్స్ ఇంకా చాలా మంది ఉండుంటారని అనుకుంటున్నాను. Combination of Ram Charan and NTR fans. Yeah, definitely Charan. Thank you bro. Thank you guys. Yeah, no worries. Thank you. Stay safe, have a good night. Thank you for participating. Bye. 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 Thank you guys, thank you. Bye.